మాతాజీ. పరిపాలించి రాజల్ల అక్క మహాదేవుని పెళ్ళాడాలనుకునేవాడు. ఎప్పుడు వాడు శరీర సౌందర్యాన్ని గుర్తిపోయేది కదా, ఎప్పుడు శివారాధనలోనే ఉండేది. కర్ణాటకలో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించడానికి కౌశిక మహారాజు అమ్మవారి అందాన్ని చూసి తన పట్టపరానిగా చేసుకోవాలనుకుంటాడు. అనుకున్న తక్షణమే తన మంత్రి చేత అక్క మహాదేవి తల్లిదండ్రులకు కౌలు పంపిస్తాడు. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళు నిరాకరిస్తారు. మా అమ్మాయి కారణ జన్మరాలు, ఈ జన్మకు పెళ్లి యోగం లేదు, ఒక శివయ్యకే గెలమని చెప్పారు వాళ్ళు. ఆ విషయం మంత్రి రాజుగారితో చెప్తే రాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు నా రాజ్యంలో బతుకుతూ నేను పెళ్ళాడదామని నిరాకరిస్తున్నారు, బలవంతంగా ఇక్కడ అక్క మహాదేవిని తీసుకురండి, నేను రాజకీయ వివాహం ఆడతారని చెప్పి రాజుపడిని పంపిస్తారు. రాజుపడిని వచ్చినప్పుడు అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఏంటి మా అమ్మాయి జీవితం రాజకీయాల్లో మండిపోవాల్సిందేనా, మా అమ్మాయి కంటే శివధ్యానం దొరకదా అని. తల్లిదండ్రుల బాధ చూడలేక అక్క మహాదేవి వారు రాజుగారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి రాజుగా మనం పెళ్లి చేసుకుందాం, కాకపోతే నువ్వు 3 షరతులకు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్ళాడతానంటారు. అమ్మవారి అందానికి దోస్తే ఏ షరతుకైనా అంగీకరిస్తానంటారు. ఫస్ట్ షరతుగా మత మార్పిడి విధానానికి అంగీకరించమని అడుగుతుంది. ఆయన జైన మతస్థుడు, వీళ్ళు వీర శైలవులు. జైన రాజ్యంలో వీర శైలవులు అంటే చాలా నీచంగా చూసేవాడు రాజుగారు. అయినా సరే అమ్మవారి అందాన్ని చూసి ఆ షరతుగా అంగీకరిస్తాడు. తాను కూడా మత మారడానికి అంగీకరిస్తాడు అమ్మవారి అందాన్ని చూసి. రెండవ షరతు ఏంటంటే, నేను నీ రాజ్యంలో ఉన్నంతకాలం సాధు సన్యాసులకు నిత్య అన్నదానం చేస్తుండాలంటారు. దాన్ని కూడా ఒప్పుకుంటాడు. మూడో షరతు, నేను నీ రాజ్యంలో కొన్ని రోజులు ధ్యానంలో కూర్చున్నాను, నా ధ్యానం అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం, అంతవరకు నేను తాకవద్దంటది. దాన్ని కూడా ఒప్పుకుంటాడు. చేసి 1 రోజు 2 రోజులు ఎలా పెళ్ళాడుతుంది కదా అని. తన రాజ్యం నుంచి శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తపస్సులో కూర్చుంటారు. రోజులు గడుస్తుంటే, నెలలు గడుస్తుంటే, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. రాజుగారికి వృద్ధాప్య దగ్గర పడుతుంది. ఏంటి ఇవన్నీ తీసుకొచ్చి ఇంతకాలం అయింది, ఇంతకాలం బట్టి తపస్సులోనే కూర్చుంది, నా వయసు అయిపోతుంది, నేను ఇప్పుడు పెళ్ళాడాలని చెప్పి కామ వాంఛతో తపస్సులో ఉన్న అమ్మవారిని కౌగిలించుకుంటారు రాజుగారు. ఆవిడ తపస్సు భంగంగా లేస్తుంది. రాజా, నేను ఇంతకాలం బట్టి నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాను, నా భక్తిని నువ్వు గమనించలేదు, నీకు కావాల్సిందేంటి, ఈ దృశ్యమైన ఈ శరీరమే కదా, వచ్చి అనుభవించమని చెప్పి తన వస్త్రంలో తానుగా ఒక్కొక్కటి తీసి రాజుగారి ముందు దిగంబరగా నిలబడుతుంది. ఆ దిగంబరగా నిలబడినప్పుడు ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడతాయి. ఇది నల్ల డ్రెస్ కాదు, అమ్మవారి దిగంబర ఒకటింటే తల వెంట్రుకలే. అప్పుడు ఆవుల్లో జైన తీర్థంతుల వరకు కనపడతాడు రాజుగారికి. కాళ్ళ మీద పడతాడు. అమ్మ, తెలియక చేసింది తప్పకుండా నన్ను క్షమించు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా రాజ్యంలో నుండి నీకు సకల సంపదలు వజ్ర వైడూర్యాలు సమర్పిస్తాను తల్లి అంటాడు. అయ్యా, నేను నీకు కనువిప్పు కలిగించడానికే నేను ఈ రాజ్యానికి వచ్చాను, నీకు కనువిప్పు కలిగింది కాబట్టి నేను చెన్నమల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటారు. మన మల్లికార్జున స్వామి అంటాం, కర్ణాటక భక్తులు అంతా చెన్నమల్లికార్జున స్వామి అంటారు. ఈ చెన్నమల్లికార్జున పదం కూడా అక్కమహాదేవి రాసిన వచనంలో పదం అండి. అక్కమహాదేవి రచయిత్రి ప్లస్ విద్వాంసులకు కూడా చాలా రచనలు చేసింది. 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల ఫారెస్ట్లో అమ్మవారు దిగంబరిగానే రావడం జరిగింది శ్రీశైలం. 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. క్రూరమగాల మధ్య ఒంటి మీద నూలు బోగు లేకుండా శ్రీ వ్యవస్థరగా కర్ణాటక నుంచి శ్రీశైలం నడుచుకుంటూ రావడం అంటే. శ్రీశైలం కంటే ముందు కళ్యాణ పట్టణంలో చెంచు తండాకి వెళ్తుందంట. ఈవిడ వేషధారణ చూసి ఆ గ్రామంలో చెంచులంతా పిచ్చిదని చెప్పి రాళ్లతో చాలా హింసిస్తారంట. అదే ఊరు పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు కింద చేత తీరుతూ ఉండేదంట. ఆ ఊళ్ళో చిలకమ్మ అని ఒక మోగవాడ భిక్షాటం చేసుకుని సాయంత్రం అయ్యేసరికి అదే చెట్టు కిందకి వండుకుని తినేదంట.
ఈవిడ రక్తం దెబ్బలు చూసి చిలకమ్మ ఆకపసలతో నిత్యం ఆవిడ సపరీలు చేస్తూ ఉండేదంట. ఈ సపరీలు చేయడం వల్ల ఆవిడ నోటి మాట వస్తుంది. అదే విషయంలో గ్రామంలో చెంచు దండవాసులందరికీ చెప్తుందంట, అమ్మవారు వనదేవత ఆవిడకి సపరీలు చేయడం వల్లే నాకు నోటి మాట వచ్చిందని. అప్పటి నుంచి ఆ గ్రామంలో చెంచులంతా ఈవిడ దేవతలా కొలవటం మొదలు పెడతారు. వాళ్ళు ఎప్పుడు దేవతలా కొలవడం మొదలు పెట్టారో అదే టైంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఆవిడ గురువు గారు అల్లమ్మ ప్రభు చెప్పిన గురు ఉపదేశం ప్రకారం తపస్సులో ఎక్కడ కూర్చోవాలి అని అన్వేషించే టైంలో ఈ గుహల్ని వనదేవత అని సంబోధిస్తారు. ఇక్కడ ఈ వనదేవత ప్రత్యక్షమై, అమ్మ నువ్వు మంచి సంకల్పంలో వచ్చా కాబట్టి నిన్ను నేను కాపాడుకుంటాను, నువ్వు వచ్చి నా గర్భంలో వచ్చి కూర్చో అమ్మ అని చెప్పి తానంతగా తానుగా వెలసిన విద్వాంసులు వేద పండితులు యోగులు చెప్తారు. ఈ గుహలు పురవస్తు శాఖ వాళ్ళు అయితే 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడని వాళ్ళు చెప్తున్నారు. లోపలికి వెళ్ళి చాలా కఠోర తపస్సు చేసిందంట. ఆవిడ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు ఈ గుహలో ప్రత్యక్షమయ్యారని ఒక చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగానే సహసిద్ధంగా వెలసిన శివలింగం ఉంటుంది గుహల లోపల. ఆయన దర్శనానికి ఇంత దూరం వచ్చి మన అడుగులో శ్రీశైలం ఉన్న స్వామిని జ్యోతిర్లింగం అని స్వయంభులింగం ఇది. అక్కడ ఉన్న స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఈ లోపల ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరండి. సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద పడుతూ ఉంటుంది. 365 రోజులు ఈయనకి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికి ఎవరికి అంత పట్టణ ప్రశ్నగా ఉంది. మెరాకులు అద్భుతం. శివుడు అభిషేక ప్రియుడు అనడానికి లోపల ఉన్న స్వామి నిదర్శనంగా కనపడతాడు. మనం ప్రతి దేవాలయానికి వెళ్తాం. దేవాలయం ముందు శిలాతోరణం కానీ, ముఖద్వారం కానీ, ఎంట్రన్స్ కానీ, గుమ్మాలు కానీ మనం ఏర్పాటు చేస్తాం. ఈ కేవ్స్ ముందు చూడండి ఎంత పెద్ద నేచురల్ ఆర్ట్ ఏర్పడింది. శిలాతోరణం అనేది ఇది ఒక భౌగోళిక అద్భుతంగా చెప్పబడుతుంది. శిలాతోరణం ఇది మన తిరుపతిలో కూడా ఉంది. తిరుపతిలో ఉన్నది 20 అడుగులు పొడుగు ఉంటుంది. ఇది 200 అడుగులు పొడుగు, 14 అడుగులు వెడల్పు. భగవంతుడు గుహలో కొలువై ఉన్నాడు అనడానికి ఇదో నిదర్శనం. నెక్స్ట్ స్వామి మీద పడే డ్రాపు 365 రోజులు చుక్కే పడుతుంది. ఎండాకాలంలో తక్కువగాను, వర్షాకాలంలో ఎక్కువగా కాకుండా. దేవుడు లేడు అని వితండవాదం చేసేవాడు కూడా లోపల భగవంతుడు కనపడతాడు. అటువంటి ప్లేస్లో వెళ్ళి సైలెంట్గా వెళ్ళి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు శ్రీశైల స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామివారి కంటే ముందు 3 నల్లరత్న విగ్రహాలు ఉంటాయి. అబ్జర్వ్ చేస్తారా? లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి. గర్భగుడికి ముందు ఇలాగే ఉంటాయి ఎగ్జాక్ట్గా. ఒకటి అక్క మహాదేవి అమ్మవారి విగ్రహం ఒకటి, 2 హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం ఒకటి, 3 సిద్ధరామప్ప విగ్రహం ఒకటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే, మనలా మానవ జన్మత్తుల మనుషులే వీళ్ళు. మానవ జన్మత్తుల మనుషుల విగ్రహాలు తీసుకెళ్ళి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఎటువంటి సిద్ధపరులు ఈ ముగ్గురు. ఈ ముగ్గురు అక్క మహాదేవి తపస్సు చేయడం వల్ల ఈ స్వామి దర్శనానికి మనం ఎంత దూరం వచ్చాం. తెలుగు వాళ్ళది చాగంటి కోటేశ్వరరావు రావచ్చు ఉంటారు కదా, యూట్యూబ్లో నేను చెప్పినటువంటి 5 సార్లు వచ్చాడు ఇక్కడికైనా. 5 సార్లు నేను బోర్డు ఆపరేటర్గా వచ్చాను. నేను యోగులు సిద్ధులు వస్తారని చెప్పాను ఇక్కడికి. యోగులు సిద్ధులు ఏమంటారంటే ఆకాశగంగా గుహ లోపల అగరబత్తులు వెలిగిస్తే పరిమళం ఒకటి వస్తుంది. ఆ పరిమళం వచ్చిన భక్తులందరూ తెలుస్తుంటుంది. యోగులు సిద్ధులు ఉన్న ప్లేస్లో పవర్ అనేది ఉంటుంది. ఓన్లీ అది ధ్యానం చేసే వాళ్ళకి, మెడిటేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదని చెప్తుంటారు వాళ్ళు. నేను 16 సంవత్సరాల పాటు ఇక్కడ జనాలు తీసుకొస్తాను. నాకు మెడిటేషన్ ధ్యానం అయితే రాదు. మన గుహలోకి ఎవరికి ఎంటర్ అవడమే మన 4 తిమ్ములు అబ్జర్వ్ చేయండి. మీరు 4 తిమ్ములు వస్తుంది. ముక్కు నుంచి మైండ్ సెట్ కూల్నెస్ తగులుతుంది. మన గుహలో నిలబడితే మన ప్రమేయం లేకుండా మన కళ్ళు మూతలు పడతాయి గుహ లోపల. ఇలా జరిగింది కదా స్వామి, నేను అడిగానండి. యోగులు ఉన్న ప్లేస్లో ఉన్న పవర్ అనేది అదే. సైలెంట్గా ఉంటే అందరూ అని మీకు వస్తారని చెప్పారు. మీరు సైలెంట్గా ఉంటే మీకే తెలుస్తుంది విషయం, నేను చెప్పడం కాదు. అభిషేకం జరుగుతుందని కుండపోత అభిషేకం జరగదండి. మీరు ఒకసారి ఆలోచించండి. శ్రీశైల జ్యోతిర్లింగానికి మనం అభిషేకం చేసి 10 మందిలో విగ్రహాన్ని ముట్టుకుంటే మన చేతిలో ఉన్న వేడికి 3-4 ముట్టుకుంటే డ్రై అయిపోతుంది లింగం. ఇప్పుడు 52 మంది వచ్చారు ఈ బోట్లో. 52 మంది స్వామివారి లోపల స్వామిని ముట్టుకోండి. మీరు శివలింగాన్ని పట్టుకోండి, మీ చేతులు చమాయింపు వస్తాయి. ఆయన నెత్తి మీద ఒక బొట్టు ఉంటుంది, ఒక డ్రాప్ నిలబడి ఉంటుంది. అందరికీ కనపడుతుంది. గోల్డ్ కలర్లో ఉంటుంది డ్రాప్. అది దాన్ని ముట్టుకున్న ట్రై చేయండి. అదే స్వామి మీద పడుతుంది. ముట్టుకుని మాత్రం ట్రై చేయకండి. ఇక్కడ యోగులు వచ్చారు, సిద్ధులు వచ్చారు, సైంటిస్టులు కూడా వచ్చారు ఇక్కడికి. యోగులు సిద్ధులు ఏమంటారంటే ఆకాశగంగమ్మ స్వామికి అభిషేకం చేస్తే చూసి తరించండి, ముట్టుకుని మైలపరచండి అంటారు వాళ్ళు. సైంటిస్టులు అయితే న్యాచురల్గా జాలువారే వాటర్లో కెమికల్స్ లాంటివి ఉంటాయి, టచ్ చేసి తలకి రాసుకుంటే రోగాలు వస్తాయని చెప్తారు వాళ్ళు. ఏది ఏమైనా డ్రాప్ టచ్ అయినా మనస్ఫూర్తిగా భగవంతుని 2 చేతుల్లో పట్టుకుని నుదురు 3 సార్లు తాగించండి. అందరికీ స్పర్శ దర్శనమే. ప్లస్ ఇక్కడ ఒక 2 సాధువులు ఉన్నారు. వాళ్ళు లేదా మిమ్మల్ని అయితే తీసుకురాలి. ఎందుకంటే సాయంత్రం సరికి గుహంతా బూజు పట్టు ఉంటుంది. ఇది క్లీన్ చేయని స్వామివారి పూజా కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఒకరోజు మన ఇల్లు క్లీన్ చేస్తే మన ఇల్లు అంతా గలీజ్గా ఉంటుంది. దానికి డబ్బులు ఉంటుంది గబ్బలేల వల్ల. ఇది క్లీన్ చేసి స్వామివారి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి, గురు పౌర్ణమి వీళ్ళకి ఎంతమంది వచ్చినా అన్నదానం చేస్తున్నారు. అది కూడా మనకు పెట్టే దక్షిణంగా అనుకుంటుంది. ఎవరికైనా దక్షిణంగా పెట్టే సెంటిమెంట్లు ఏమైనా ఉంటే ఇక్కడ నుంచే తీసుకువెళ్ళండి. చేతిలో కానీ పై చేయగలను. ఆ విషయం ఎందుకు చెప్తాను, మీరు 70 అడుగుల లోపలికి వెళ్ళాలి. 70 అడుగులు 40 అడుగులు అందరం కలిసి వెళ్తాం. 30 అడుగులు 15 అడుగులు 15 అడుగులు క్రాస్కి వెళ్ళాలి. క్రాస్కి వెళ్ళే ప్లేస్ ఇదే ఉండదు. ఎదురు స్వామి కనపడతారు. వచ్చిన వాళ్ళు అందరికీ ఒకటి వస్తారు. వెళ్ళి స్వామి దర్శనం చేసుకోగలనా, దర్శనం చేసుకోలేనని. నేను తీసుకొచ్చిన 16 సంవత్సరాల్లో ఎంత హెవీగా ఉన్న నా బోట్లో వచ్చిన పర్సన్ దర్శనం రిటర్న్ తీసుకొచ్చలేదు లేదు. వెళ్ళాలని కోరిక మీ మనసులో ఉంటే వెళ్ళే దారే వెళ్ళిపోతుంది. లోపల కనపడుతుంది మేము కూడా. అప్పటిదాకా 50 100 100 పడదని పట్టుకెళ్తారు స్వామివారికి. వాళ్ళు ముందు వెళ్ళి వ్యక్తి స్వామి దగ్గర 500 పెట్టాడు కదా, నేను కూడా 500 రూపాయలు పెట్టాలని చెప్పి ఆ సందులో ఉండి వెనక జేబులు పర్సలు చేస్తుంటారు. లైట్ వేసి పంపిస్తాను. చాలామంది మైండ్ సెట్ చూశారు. మీరు కానుకలు పెట్టకపోయినా ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు. పెట్టి వాళ్ళు పెడతానే ఉంటారు. పెట్టాలనుకుంటే పట్టుకుని వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ టైం 50 100 105 స్తోమత కొద్ది
అయ్యవారికి తాగించి పెట్టొస్తున్నారు. శ్రీశైలంలో వేల మంది చేస్తారు. ఈ అవకాశం మీకు కలిగింది. చాయిస్ రివర్స్ అది. మొబైల్ వెళ్తుల్లో వెళ్ళాలి, మొబైల్ వెళ్తుల్లో రావాలి. స్వామివారిని మాత్రం ఫోటోలు తీయడం ట్రై చేయకండి. వచ్చినట్టు అమ్మవారి దర్శనం, ఆడ అయ్యవారి దర్శనం. దిగితే ఫోటోలు దిగాలి, వీళ్ళు బోట్లో కూర్చోవాలి. మీరు నడిచి వచ్చినట్టు కొండపైన విగ్రహం చూసుంటారు కదా, చూసారండి, మన నెత్తి మీద విగ్రహం కాషాయ వస్త్రాలతో. ఆయన గణేష్ అవధూతంటారు. ఆయన్ని బీదర్ దగ్గర చోళీలు ఉన్నాయని ఆశ్రమం. 15 సంవత్సరాలు ఆయన తపస్సు చేశారంట. ఆయన శిష్యులు కార్తీక పౌర్ణమి, గురు పౌర్ణమికి 2000 నుంచి 3000 మంది వస్తారు. అది కూడా సెంట్రల్ ఫారెస్ట్ పర్మిషన్ బై వాక్ నడిచి వస్తారు హైదరాబాద్ నుంచి. ఆ రోజు వాళ్ళు పర్మిషన్ దీన్ని తప్పు భూమి వినిపిస్తారు. ఆ నైట్ మాత్రం మరుసటి రోజు వెళ్ళిపోతుంటారు. ఆ విగ్రహం చూడటానికి పర్మిషన్ అయితే లేదు. ఎవరు పైకి వెళ్ళినా ఏం చేసినా మా రెస్పాన్సిబిలిటీ అయితే ఏమి ఉండదు. మీరు బోట్లో కూర్చుంటే బోట్ ముందుకు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని చూపిస్తాను. ఓకే. రీసెంట్గా ముందు నెల 27 తారీఖు 3 ఆయుర్వేద డాక్టర్లు వచ్చారు ఇక్కడికి. ఇక్కడ ఉన్న సాధువులు ఈ శివలింగానికి వనమూలికల అసలు ఒకటి దట్టిస్తారు. చాలా అద్భుతమైన పరిమాణం వస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే గబ్బులేలో ఉన్నాయని మాస్కులు పెట్టుకుని వెళ్తారు చాలామంది. పెట్టుకెళ్ళండి. స్వామివారి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోమనండి. ఆ బ్రీత్ తీసుకుంటే మనలో ఉన్న కొన్ని రుగ్మతలు తగ్గుతాయండి. అసమానికి చాలా అద్భుతంగా ఉంటుంది పరిమాణం లోపల. అదే పరిమాణం మీకు చెట్టు దిగిన తర్వాత కనిపిస్తుంది మన బోర్డు ప్లేస్లో. మాస్కులు పెట్టుకుని లోపలికి వెళ్తే బ్రీత్ తీసుకుంటండి. పైన పడే డ్రాప్ని మూర్ఖంగా ముట్టుకోవడం ట్రై చేయకండి. స్వామివారిని పట్టుకోవాలి, తల తాగించి రావాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లింగాన్ని ముట్టుకోవచ్చు, నీటిని ముట్టుకోవచ్చు కాదు. స్వామిని పట్టుకోండి, 3 సార్లు తల తాగించండి. దక్షిణానికి వస్తే లింగాన్ని తాగించి పెట్టండి. దర్శనం చేసుకు రండి. వచ్చే అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం, ఫోటోలు దిగి నేను బోట్లు కూర్చోండి. లాస్ట్ పర్సన్ దర్శనం అయితే లోపల ఉంటాం, బయలుదేరుతాం. మొబైల్ టాచ్ ఆన్ చేసుకోండి. మొబైల్ అందరూ ఆన్ చేసుకుంటున్నాను. పైకి లైట్ పోయా మేము పడవలో ఈ రాత్రి కాడికి వెళ్తున్నాం. వీడియో కాల్ చేయి.